మనపు ఆడబిడ్డలకు అన్ని విధాలా పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్ర కూడా ఒకసారి పోతే భవిష్యత్తుకి ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచించే అవకాశం వస్తుంది. మీరందరూ ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలు కూడా చదువుకోవాలి, మగవారితో సమానంగా రాణించాలని ఎన్టీ రామారావు గారు మహిళా యూనివర్సిటీ తిరుపతిలో ప్రారంభించారు. అదే కాకుండా 86లో మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు. తండ్రిదండ్రుల యొక్క సంపాదనలో మగపిల్లలే కాదు, ఆ ఆస్తిలో సమాన హక్కు ఆడపిల్లలకు కూడా ఇవ్వాలని ఆస్తిలో సమాన హక్కులు చట్టం ద్వారా తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది అయిన తర్వాత స్థానిక సంస్థలు, అప్పటికి రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత లేదు, స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్ తీసుకొస్తే ఆ 9%ని 33%కి పెంచాం. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, పార్లమెంట్లో కూడా చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు ఇవ్వాలనేది నా కోరిక, నా డిమాండ్. తప్పకుండా ఇది సాధించే వరకు ఆడబిడ్డలకు అండగా నేను ఉంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీన్ని కాలక్రమేణా అనేక కార్యక్రమాల ద్వారా బలోపేతం చేశాం. ఉదాహరణ మీరు చూస్తే ఒకప్పుడు స్కూల్స్ లేకపోతే 3 కిలోమీటర్లకు ఎప్పుడు కూడా ఆడబిడ్డలు ఇంటికి దూరంగా పోవాలంటే భయపడతారు చదువు కోసం. అందుకే ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టి, 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టి, 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టి, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కూడా పెట్టాం. దాని ముఖ్యమైన ఉద్దేశం ఆడబిడ్డలు కూడా చదువుకోవాలి, చదువు అందుబాటులో ఉండాలని. ఈరోజు ఏదైతే నాలెడ్జ్ ఎకానమీని మనం మాట్లాడుతున్నామో దీన్ని 30 సంవత్సరాల కంటే ముందు ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క మీరు చూస్తే నేను ఆ రోజు